మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. తూర్పు దేశపు జ్ఞానులు అన్యజనులై ఉన్నారు. అయినప్పటికీ వారు జ్ఞానులుగా నిజ దేవుని యొక్క ప్రవచన నెరవేర్పును చూసి పరిశీలన చేసి ప్రయాసపడి అన్వేషిస్తూ ఆయన ఉన్న చోటికి వచ్చి తమ జ్ఞానాన్ని చాటుకున్నటువంటి దైవికమైన జ్ఞానులు వీరు. ఏ ప్రజలకైతే దేవుడు లేఖనాలను ఇచ్చి ఆయా కాలములో ఇవి జరగబోతున్నాయని చెప్పి వారికి నిత్యము కూడా ఈ లేఖనానుసారంగా బ్రతకాలని చెప్పిన ఈ లేఖనాలను పరిశీలించి జ్ఞానులు చెప్పినది వాస్తవమే అని వారు నిర్ధారించారే తప్ప, అరే మా గ్రంథంలో ఉన్నది మీకెలా తెలుసు? మా గ్రంథంలో ఉన్న ప్రవచనం నెరవేర్చబడే ఈ సూచన మీకు దేవుడు కనుపరిచి ఇంత దూరం వచ్చేటట్లు చేస్తే మేము అన్నీ తెలిసి ఆ దేవుని ప్రవచనం మా ప్రాంతంలో నెరవేర్చబడుతుంటే మీతో పాటు మేము కూడా అన్వేషిస్తాం. ఆ యూదుల రాజుగా పుట్టిన ఆ దేవదేవుణ్ణి మేము కూడా దర్శిస్తామని ఏమాత్రము కూడా ఏకీభవించలేదు. విచిత్రమైన సంగతిగా మనం ఇక్కడ చూడొచ్చింది. సంబంధం లేని వారేమో వెతుక్కుంటూ వచ్చారు, సంబంధం కలిగిన వారేమో మాకు సంబంధం లేదన్నట్టుగా అక్కడితో విడిచిపెట్టేశారు. మేము చదవటం వరకే, పాటించటం మా పని కాదు అనేది వీరి యొక్క నైజం. అయితే నిజముగా ఇది చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. ఈ జ్ఞానులు ముగ్గురుగా చెప్పబడుతున్నటువంటి వీరి పేర్లు చరిత్రలో వారిని గూర్చి పరిశీలించిన మీదట ఆ ముగ్గురు జ్ఞానుల పేర్లు చరిత్రలో చాలా భద్రంగా లిఖించబడ్డాయి. మొదటి జ్ఞాని పేరు బెల్తాసర్. చెప్పండి, విశేషం ఏంటో తెలుసా? ఇతడు మన భారతదేశం నుంచే వెళ్ళాడు. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుని మహింపరుస్తుగా. మన రెండవ జ్ఞాని పేరు మెల్కియోన్. ఇతడు సైనా దేశం నుండి వెళ్ళినట్లుగా. మూడవ జ్ఞాని పేరు కాస్పర్. ఇతడు ఐగుప్తు నుండి వెళ్ళినట్లుగా. బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏది కూడా కట్టుకథ కాదు అనడానికి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు, హిస్టారికల్ విషయాలు దేవుని గ్రంథంలో లిఖించబడ్డాయి అని నమ్మడానికి ఏమాత్రం సందేహం మనలో రాకూడదు. ప్రియులరా, ఈ ముగ్గురు మూడు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలతో కానుకలుగా సమర్పించినట్లు చూస్తాం. దైవత్వపు గుణలక్షణాలను సూచించే విధంగా సామ్రాణి యాజకత్వానికి, ఆయన పూజార్హుడు అని చెప్పబడటానికి, ఆయన ఆరాధనీయుడు అని చెప్పబడటానికి గుర్తుగా ఉంది. బంగారము రాచరికానికి, దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. ఆయనే రాజులకు రాజని. ఇక బోలం మరణ పునరుత్థానాల్ని సూచిస్తూ ఉంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆయన తిరిగి లేచి ఎప్పటికీ సజీవుడిగా సర్వలోకానికి ఏకైక సజీవుడైన దేవుడిగా ఉంటాడు అనడానికి ఇది సాదృశ్యంగా ఉంది. ఒకవేళ భౌతికమైనటువంటి ఈ బోలము మరణించిన ఆ వ్యక్తి యొక్క బాడీనే కాపాడగలదేమో, కానీ ఈ దేవుడు మన ఆత్మలను సహితం కాపాడగలిగినటువంటి మహాదేవుడు పునరుత్థానుడని సూచించే విధంగా ఈ జ్ఞానులు సమర్పించినట్లుగా చూస్తున్నాం.
జ్ఞానులలో నేర్చుకోవలసినటువంటి శ్రేష్టమైన 10 అనుభవాలు మనకు చాలా ఉపయోగకరమైనటువంటి అనుభవాలుగా మనం నేర్చుకోదగినవిగా ఈ వాక్య లేఖనాలని మనసు పెట్టి వినాలని ప్రభు పేట మీకు తెలియచేస్తున్నాను. 10వ వచనాన్ని చదువుదాం చూడండి. చూసి అత్యానంద భరితులై, ఒక నక్షత్రాన్ని చూశారు, ఆ నక్షత్రంలో ఉన్న ప్రత్యేకతను చూశారు, ఆ నక్షత్రము కదలాడే విధానాన్ని చూశారు, అది ఏమై ఉంటుందో అని ఆ నక్షత్రాన్ని వెంబడించారు. ఆ నక్షత్రము తీసుకుని వెళ్ళిన చోటికి వెళ్ళిన తర్వాత అక్కడ వారికి కనిపించినటువంటి ఆ దైవ ప్రభావాన్ని వారు అనుభవిస్తున్నప్పుడు అత్యానంద భరితులయ్యారట. అత్యానంద భరితులు. మానవ జీవితంలో సంతోషం కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సంతోషం కొరకు చేయరానివి చేస్తున్నారు. ఈ ఆనందం కొరకు ఉత్సాహంగా ఉండాలని, ఉల్లాసంగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనిషికి సంపూర్ణమైనటువంటి ఆనందము, సంతోషము దొరకట్లేదు. సంతోషం దొరుకుతుందని వెళ్ళి అక్కడ విషాదకరమైనటువంటి పరిస్థితుల్ని అనుభవిస్తున్నటువంటి వారికి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. నిజంగానే వీరు అత్యానంద భరితులయ్యారట. చాలామంది పైకి సంతోషంగా ఉన్నట్టుగా కనబడతారు, కానీ వారి జీవితంలో సంతోషం, ఆనందం, నెమ్మది, మనశ్శాంతి దొరకటం లేదు. యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు, నేనిచ్చే శాంతి, నేనిచ్చే మనశ్శాంతి, నేనిచ్చే సంతోషం, నేనిచ్చే ఆనందం ఇది లోకం ఇవ్వలేదు. నా యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పూర్ణ సంతోషాన్ని, అత్యానంద భరితులవుతారు. రండి నా యొద్దకు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని, మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తా అని యేసుప్రభువు వారు పిలుస్తుంటే మాకు అక్కర్లేదు. నీవిచ్చే సంతోషం, నీవిచ్చే మనశ్శాంతి, నీవిచ్చే శాంతి మాకు అక్కర్లేదు అని చాలామంది మూర్ఖంగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ జ్ఞానులు వారికి అన్నీ ఉన్నాయి. వారు వారి వారి దేశాల్లో రాజవంశానికి చెందినటువంటి ఓ గనులైన వ్యక్తులని చరిత్ర చెబుతుంది. వారికి ఏం తక్కువండి? వారు అన్వేషిస్తున్నారు. మాకు ఎక్కడ చూసినా, ఎక్కడ తిరిగినా ఒక నిజదైవము అనడానికి వారిలో ఏ విధమైనటువంటి ఆధారాలు మాకు కనబట్టలేదు. వారి యొక్క చరిత్ర చూస్తుంటే, చరిత్ర వింటుంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. పరిశుద్ధ దేవుడు లేడన్నట్టుగానే మాకు అసంతృప్తి మిగులుతుంది. ప్రపంచ చరిత్రలో ఒక ఘనమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారని వారు అన్వేషిస్తూ ఉంటే ఈయన అయ్యి ఉండొచ్చేమో, ఒక గొప్ప వ్యక్తి అయ్యి ఉండొచ్చు. ఆ గొప్ప వ్యక్తిని మనం కనుగొనాలి. ఈ దేశంలో ఆ దేశానికి సంబంధించిన కట్టుకథలు, పిట్టకథలు లాంటి ఎన్నో పురాణ గాథలు ఉన్నప్పటికీ అవి నమ్మసక్యంగా లేవు, ఆధారాలు లేవు. కానీ నిజంగా ఈయన ప్రపంచానికి ఒకవేళ ఏదైనా ఒక సందేశాన్ని ఇవ్వగలడేమో, ఒక సంకేతాన్ని ఇవ్వగలడేమో. ప్రపంచంలో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఈయనే అయ్యుంటాడు అని మనం ఎందుకు అన్వేషించకూడదని వీళ్ళు కూడా పలుకుని మొత్తం మీద ఆయన అన్వేషిస్తూ వచ్చారు. జ్ఞానులంటే మనలా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉండవు వారికి. ఎవిడెన్స్ లేకుండా వారు ఏది కూడా అనౌన్స్మెంట్ చేయరు. ఎవిడెన్స్ తోటే మాట్లాడతారు. వాళ్ళు ఆధారాలతో నిరూపించి మరి వారు ఏదైనా ఒక దాన్ని చరిత్రలో ఇది వాస్తవమని నిరూపిస్తారు. అలాంటి వారే ఈ జ్ఞానులు. మేము చెప్పింది మీరేమీ ఊరకనే వట్టిగా గురిటిగా నమ్మనక్కర్లా, మీకు ప్రూఫ్స్ ఇవిగో అని వారు ప్రాక్టికల్గా చూపించగలిగేటువంటి జ్ఞానం కలిగిన వారు. ఈరోజుకి బైబిల్ చరిత్రలో ఏదైతే రాయబడిందో ఆ ప్రతి ఆధారము ఇప్పుడు ఆయా దేశాల్లో, మరి ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి ఆధారాలు ఇజ్రాయెల్ దేశంలో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. మహిమ కలుగును. అట్టి దేవుణ్ణి, అట్టి రాజుని వీరు అన్వేషిస్తూ వచ్చారు కనుక వారికి ఇప్పుడు ఎంతోమంది మహానుభావులు అనుకున్న వాళ్ళని చూశారు, విన్నారు. కానీ ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత, యేసునాథుని దగ్గరకు వచ్చిన తర్వాత, యేసు బాలుని దగ్గరకు వచ్చిన తర్వాత వారికి కలిగే అనుభూతి, ఆనందం, సంతోషం అంతా ఇంత కాదు.
పట్టజాలనంత సంతోషం. జీవితంలో ఒక గొప్ప విజయాన్ని మనం సాధించాం. ఇది లోకానికి సాటి చెబుదాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి పుట్టుక ఇది. చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక గనుడైన మహానుభావుడైన అని వారు ఆనందాన్ని, పట్టజాలనంత సంతోషాన్ని కలిగి అక్కడ అలుముకున్నటువంటి, అక్కడ ఆవరించి ఉన్నటువంటి ఆ దైవ ప్రభావాన్ని బట్టి వారు చాలా ఉత్సాహంతో, సంతోషంతో ఆ ప్రభువు పట్ల చూడండి వారు అత్యుత్సాహాన్ని కనపరుస్తూ ఉన్నారు. చూడండి, ఒకటి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి వచ్చి అనే మాటను మనం చూద్దాం. సర్వోన్నతుడైన దేవుని దర్శించడానికి వచ్చాం. ఈ ప్రపంచానికే నీతికి రాజైనటువంటి, పరిశుద్ధతకు రాజైనటువంటి, మహిమకు రాజైనటువంటి, సత్యానికి రాజైనటువంటి, ప్రేమకు రాజైనటువంటి ఆ దేవుని దగ్గరికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మనకు ఏదైతే తెలియచేస్తున్నారో దాన్ని చేయడానికి వచ్చాం. మనం ఊరకనే రాలా. మీరు ఎందుకు వచ్చారో మీకు తెలియాలి. వచ్చాం, మంచిదే. కానీ వచ్చి ఏంటి ప్రయోజనం? వచ్చి సాధించేది ఏంటి? ఆయన సన్నిధికి వచ్చి మనం పొందుకునేది ఏంటి? ఈ ఆలోచన తప్పకుండా మనలో ఉండాలి. రావటం గొప్పేమీ కాదు, మంచిదే. కానీ వచ్చిన మనము ఇక్కడ ఏం పొందుకోగలుగుతున్నాం? వస్తున్నాం వెళ్తున్నాం, వస్తున్నాం వెళ్తున్నాం. లోకానికి మనం ఏం చెప్పగలుగుతున్నాం? లోకానికి మనం ఏం సంకేతము ఇవ్వగలుగుతున్నాం? చాలామంది వస్తున్నారు, జ్ఞానుల వలె రావటం లేదు. అజ్ఞానుల వలె వస్తున్నారు, పోతున్నారు. బుద్ధి లేని వారికి వస్తున్నారు, పోతున్నారు. కానీ ఈ రోజున మనం ఎందుకు వచ్చామో, ఎవరి దగ్గరికి వచ్చామో, ఆయన నుండి పొందుకోవలసింది ఏమిటో మనకు సరైన గ్రహింపు లేకపోతే వచ్చిన వేస్ట్. ఇక్కడ ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం పొందుకుంటున్నాం? ఉండాలిగా, ప్రయోజనం ఉండాలిగా. ప్రయోజనం లేనప్పుడు ఎందుకు వచ్చి? వ్యర్థమే కదా. అందుకే జ్ఞానులు ఆయన ఉన్న చోటికి వచ్చారు. చాలా దూరం నుండి, 100 కిలోమీటర్ల నుండి ప్రయాసపడి వచ్చారండి. ఈరోజు మనం రావటం అంటే ఒక అరగంటలో వచ్చి పడిపోవచ్చు. మనం రావడం పెద్ద గొప్పేం కాదు. ఆ రోజు ప్రభు దగ్గరికి వారు రావడం, ప్రభుని అన్వేషిస్తూ రావడం చాలా కష్టంతో కూడింది, ప్రయాసతో కూడింది. ఎన్నో దినాలు వెచ్చించారు, ఎంతో శక్తిని వెచ్చించారు వారు. అంత కష్టపడలేకుండా ఎంతో కొంత సునాయాసంగానే రాగలుగుతున్నాం, మంచిది. కానీ ఈ ప్రయాస మనకేమైనా మేలు చేస్తుందా? నేను వస్తున్నాను దేవుని సన్నిధికి. మొన్న వారం నేనేం పొందుకున్నాను? మొన్న వారం నేనేం నేర్చుకున్నాను? మొన్న వారం నాకేం బోధపడింది? మొన్న వారం నేను నేర్చుకున్నది ఏంటి? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? వస్తున్నావు, సంతోషం. రావటంలో ఏమైనా ఉపయోగం ఉందా? రావటంలో ఏమైనా ప్రయోజనం ఉందా? రావటంలో ఏమైనా మేలు ఉందా? ఇక్కడ ఏమైనా నేర్చుకోగలుగుతున్నానా? నేర్చుకోలేకపోతే ఎందుకు? వేస్ట్ కదా. వచ్చి చూడండి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి, తల్లి అయిన మరియా సంఘానికి, సహవాసానికి సాదృశ్యం. శిశువు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు ఈ శిశువు ఎవరు? వాక్యమయ్యున్న దేవుడు, వాక్యమయ్యున్న యేసు. యేసు క్రీస్తు అనగా వాక్యము, వాక్యమయ్యున్న దేవుడు. ఈ వాక్యాన్ని చూడాలి, మన కన్నులు తెరిచి వాక్యాన్ని చూడాలి. మనుషుల్ని చూసిపోయావనుకో నీకేమీ ప్రయోజనం ఉండదు. పాస్టర్ గారిని చూసిపోయావనుకో నీకేమీ వరకదు. ఈ మందిరాన్ని ఇవన్నీ చూసి వెళ్ళావనుకో ఏమీ ప్రయోజనం లేదు. మరి ఏం చూడాలి నీవు? ధర్మశాస్త్రమునందలి ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులను తెరువుము. ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి వాక్యంలో. కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు వినబడతా ఉంటాయి, వాటిని చూడాలి. బైబిల్లో అలా ఉందా లేదా అని పరిశీలన చేయాలి. పాస్టర్ గారు చెప్పేది సొంత మాటలు చెప్తున్నాడా, సొల్లు కబుర్లు చెప్తున్నాడా, పిట్ట కథలు చెప్తున్నాడా? అది వాక్యంలో ఉందా లేదని చూడాలి. వాక్యాధారం అక్కడ ఉందా లేదా, పాస్టర్ గారు చెప్పేదానికి వాక్యానికి సంబంధం ఉందా లేదని చూడాలి. వాక్యం చూడాలి. కొంతమంది వస్తారు కానీ బైబిల్ చూడరు కదా. సెల్ ఫోన్ చూడమంటే మాత్రం ఎంతసేపు అయినా చూస్తారు. బైబిల్ కాసేపు అలా చూస్తే ఏమైపోతుందో.
ఎంతమంది బైబిల్ తెచ్చారు? బైబిల్ తెచ్చారా? బైబిల్ ఉన్నాయా? ప్రతి సంవత్సరం మనం తినడానికి కంచాలు కొనేస్తున్నాం మంచి మంచి. తినకపోయినా పింగాణి ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, ఫైబర్ ప్లేట్లు, అన్ని ప్లేట్లు కొనేస్తున్నాం అవసరం లేకపోయినా. ఎందుకు? తినటానికి. అవసరం లేకపోయినా సెల్ఫ్ నిండా మరి చూసావా ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ తినడానికే. మరి బైబిల్ ఉందా? ఒక బైబిల్ ఉందా? బైబిల్ ఉందా? ఉన్నా అది చిన్న బైబిల్లో సిరిగిపోయి 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 బట్టలు వేసుకుంటావా నువ్వు? సిరిగిపోయిన బట్టలు వేసుకుంటావా? సిరిగిపోయిన బట్టలు వేసుకోవడానికి ఇష్టపడవు. ఇంకా పగిలిపోయిన ప్లేట్లు, వంగిపోయిన ప్లేట్లు, ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మా సోకు చూడాలి, అన్ని చక్కగా నిండుగా ఉండాలి. మరి బైబిల్ వద్దు, అది ఎందుకు ఉపయోగం లేదు కదా. బైబిల్ అక్కర్లేదు. బైబిల్ లేకపోయినా బాధ ఉండదు, బైబిల్ సిరిగిపోయినా బాధ ఉండదు. జాగ్రత్త. నువ్వేం చూస్తున్నావు? వాక్యాన్ని చూడాలి. నీకు చదవటం రాకపోయినా పక్కోళ్ళ చేత తీయించుకునైనా సరే బైబిల్ చూడాలి. ఆ వాక్యం ఉన్నదో లేదో చూసి అక్కడ మార్కు పెట్టించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు చెప్పింది అంతా ఉన్నదా లేదా మొత్తం అధ్యాయం అంతా చదవాలి, చదివించుకోవాలి. ఈ జ్ఞానం ఉండాలని చూడాలి. మనం సంఘ పరిస్థితిని చూడాలి. ఈ సంఘం ఆధ్యాత్మికమైన సంఘమా కాదా అని చూడాలి. తల్లి అయిన మరియా సంఘానికి, సహవాసానికి, ఆధ్యాత్మికమైన పుట్టునిల్లుకి సాదృశ్యం. ఈ సంఘంలోకి వచ్చి నీవు ఒకని తల్లి ఆదరించినట్లుగా దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు. వాక్యం చేత నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించాలనుకుంటున్నాడు. తల్లి ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే తప్పు చేస్తే కొడుతుంది, తిడుతుంది. అయినా అమ్మ సంగ పట్టుకునే తిరుగుతూ ఉంటారు. ఎంత కొట్టినామండి, కాసేపు ఏడ్చి 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 ఆ తల్లి మరలా శారదీస్తూ ఉంటుంది. ఆ బిడ్డ ఏమాత్రం కోపం పెట్టుకోడండి. తల్లి అయిన మరియా సంఘానికి సాదృశ్యం, జన్మనిచ్చిన తల్లికి సాదృశ్యం. సంఘంలో మనం ఆధ్యాత్మికంగా మారు మనసు పొందటానికి, నూతన జన్మ అనుభవాన్ని పొందటానికి ఇక్కడికి చేర్చబడ్డాం మనం. ఈ తల్లి గర్భంలో అనేక మంది ప్రసవేదంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, అనేక ఆత్మలు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి అన్నట్టుగా అలంకార రూపంగా చెప్పబడేటువంటి ఈ తల్లి అయిన మరియా చూడండి, ఆధ్యాత్మికమైనటువంటి ప్రసవేదంతో కూడిన ప్రార్థనలు, విజ్ఞాపనలు నిత్యం ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది ఇవేం చూడరండి. ఇక్కడ జరిగేటువంటి ప్రార్థన అనుభవాలు చాలా మందికి తెలియదు. ఇక్కడ ఎంత కన్నీరు కార్చి ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో చాలా మందికి సంఘ పరిస్థితులు తెలియదు. ఆదివారం ఆ సమయానికి ఆదరాబాదరా అలా వస్తారు, పోతూ ఉంటారు అంతే. సంఘం అంటే వాళ్ళకి ఏంటంటే ఆదివారం అటు వెళ్ళి అటు వచ్చేయటం, అదే అనుకుంటారు. సంఘం అది కాదు. రాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటుంది సంఘం, పగలంతా ప్రార్థన చేస్తూ ఉంటుంది సంఘం, నెలకొకసారి పగలంతా ప్రార్థన చేస్తూ ఉంటుంది, వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుంది సంఘం. ఇవి నీకేం కనిపించవు, ఎందుకంటే సంఘం దగ్గరికి రావుగా. అన్ని సమయాల్లో రావు, చూడవు. నీ కళ్ళు మూసుకుపోయినాయి, నీ కన్నులు ఇంకా తెరవబడలా. సంఘం పరిస్థితి నువ్వు సరిగా చూడటంలా. సంఘానికి ఏం కావాలి, సంఘంలో ఏం జరుగుతుంది, సంఘంలో సేవకుడు ఏమేమి చెబుతున్నాడు, వాటన్నిటిని మనం చూడాలి, పరిశీలన చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఉపవాస కూడికలు జరిగితే ఒక్క పూట వస్తే కదా, రారు, మాకు సంబంధం లేని విషయం అన్నట్టు. ప్రియులరా, ఇది సార్వత్రిక సంఘం అంతటికి అవసరమైన మాటలు ఇవి. చాలామంది అలానే ఉన్నారు. చాలా సంఘాలు, ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు భ్రష్టులైపోయి జీవిస్తూ ఉన్నారు. చూడట్లేదు, ఆధ్యాత్మికమైన అనుభవాల్ని చూడటం లేదు. ఏం చూస్తారంటే, సిస్టర్ చీర భలే ఉంది, ఎక్కడ కొన్నావేంటి, సెవులు ఎప్పుడు కొన్నావు, మెళ్ళో బంగారం. కొంతమంది బంగారం కనపడాలి కదా, పురుషులైతే ఓ బటన్ ఇప్పి అలా విడేసి నా బంగారం చూసావా ఎంత ఉందో. స్త్రీలైతే పైట్ సెంగ కిందకి లాగి ఇలాగా ఇక్కడ పిన్ని పెట్టి నా బంగారం చూసావా. ఇవి చూడటం, ఇవి చూపించుకోవటం కాదు. మనం నీ ఆధ్యాత్మిక స్థితిని చూపించు. నీ కన్నీరు ఇక్కడ కనపడాలి. వాక్యం విన్న తర్వాత ఎటువంటి పశ్చాత్తాపడ్డావు, నీ కళ్ళలో కన్నీరు చూడాలి. నీ ప్రక్కవారు నీ కన్నీటి అనుభవాన్ని చూడాలి. నీ భారభరితమైన హృదయాన్ని చూడాలి. ఇక్కడ నువ్వు చూపించే ఆదరణ చూడాలి. సిస్టర్,
గత వారం కనపడలేదు, అంతకు ముందు వారం కనపడలేదు. ఎక్కడికి వెళ్ళావు బ్రదర్? 2-3 వారాల నుంచి నేను గమనిస్తున్నాను, ఉపవాస కూడికలో గమనిస్తున్నాను, నువ్వు ఎక్కడ కనపడలేదు. ఎందుకలా? మన భక్తి వాక్యానుసారంగా ఉండాలి. దైవజనుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవడానికి ఆయన సన్నిధికి వచ్చాం కనుక ఇదిగో పలానా వారిని చూడు, నన్ను చూడు, మేము ఎలా జీవిస్తున్నాం, మేము ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాం, నువ్వు చూస్తున్నావు కదా, నీవు కూడా అలా ఉండాలి అని ఇతరులకి మన ఆధ్యాత్మికమైన స్థుతిని చూపించగలగాలి. సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరూ మనలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి మనసును చూడగలగాలి. సంఘంలోనికి వస్తున్నారు, నీ పక్కవారి పేరేంటో నీకు తెలుసా? వారు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసా? వారిది ఎప్పుడైనా మాట్లాడావా? ఒక పురుషునిగా నీ సాటి సహోదరునితో, ఒక స్త్రీగా నీ సాటి సహోదరితో ఎప్పుడైనా మనసు విప్పి మాట్లాడావా? సంఘముల వరకు ఒక ఆదరణ కలగాలి. నా కొరకు నా సంఘం ప్రార్థన చేస్తుంది, నా కొరకు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, నన్ను కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ విధమైన ఆదరణ కలగాలి. మనల్ని చూసినప్పుడు ఎదుటి వ్యక్తికి సంతోషం కలగాలి. అరే నేనంటే ఎంత శ్రద్ధ వీళ్ళకి, నన్ను ఎంత బాధ్యతగా అడుగుతారు. ఇలా వచ్చిన వెంటనే పక్కవారికి సెకండ్ ఇవ్వాలి, పలకరించాలి. హలో బ్రదర్ బాగున్నారా, ప్రైజ్ లార్డ్, వందనాలు చెప్పాలి. చెప్పారా? చెప్పండి ఒకసారి, పక్కవారికి చెప్పండి. వెనకున్న ముఖం, మీ ముందున్న ముఖం ఎప్పుడైనా చూసారా? అలాగని ముచ్చట్లు కూడా పెట్టుకున్నారు. ఏం బ్రదర్ ఎక్కడ ఏంటని సంభాషణ మాత్రం మొదలెట్టకండి. అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయండి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, ముఖంలో సిరినవ్వు నవ్వి పక్క వాళ్ళకి ఆ ముఖంలో నవ్వు ఉందో లేదో చూడండి ఒకసారి. బ్రదర్స్ మీరు అందరూ ఓ స్మైల్ ఇవ్వండి మీ పక్క వాళ్ళని చూసి. బ్రదర్ సిస్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ మోడముఖం ఏంటి, హ్యాపీగా ఉండని చెప్పండి, మీ పక్క వారికి చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా విచారంగా ఉంటే కనుక, సిస్టర్ ఏంటి అలా ఉన్నారు, బాలేదా, వెళ్ళేటప్పుడు అడగండి. మీ ముఖంలో ఎందుకో కొంచెం బాధ ఉన్నట్టుంది, బాగాలేదు. మీరు బాగపోయిన వచ్చారా? బలహీనతకు ఉన్నా వచ్చారా? ఎస్, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఆరోగ్యం ఇచ్చి పంపిస్తారు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి పరిస్థితులకైనా దేవుడు పరిష్కారం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు గనుక ఇప్పుడు మనము ఆయన దగ్గరికి వచ్చి ఏం చేయాలి? చూడాలి, వాతావరణాన్ని చూడాలి, పరిస్థితుల్ని చూడాలి, పద్ధతుల్ని చూడాలి, ఆత్మీయతను చూడాలి, వారు ఏం చేస్తున్నారో చూడాలి. అన్ని చూసి ఆధ్యాత్మికంగా మనం కూడా ఇలాగే ఉండాలి అనేటువంటి ఒక పట్టుదల, ఒక తీర్మానం, ఒక కమిట్మెంట్ చేసుకోవాలి. ఆమేన్. చూసి సాగిలపడి, వారు ఏం చేశారు? సాగిలపడ్డారంటండి. ఎవరిలో? జ్ఞానులు గనుక సాగిలపడ్డారు. ఎవరి దగ్గర సాగిలపడ్డారు? ఎవరి దగ్గర? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర సాగిలపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే వాక్యం వింటున్నప్పుడు మనము సాగిలపడాలి. సాగిలపట్టమనగా వాక్యానికి మనం పూర్తిగా అప్పగించుకోవాలి, వాక్యాన్ని ఘనపరచాలి, వాక్యాన్ని గొప్ప చేయాలి. దేవుడిచ్చిన వాక్యము ఘనమైనది. ఆమేన్. ఆయన నామము ఘనమైనది. యేసుక్రీస్తు అనే నామము ఘనమైనది. ఆయన పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి లేఖనము పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైన లేఖనాన్ని మనం వింటున్నప్పుడు ఆయన దగ్గర మనం సాగిలపడాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. సాగిలపడటం అంటే ఏంటి? మనల్ని మనం తగ్గించుకోవాలి, గర్విష్ఠులుగా ఉండకూడదు. వాక్యం దగ్గరకు వచ్చి కూడా, దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విని కూడా గర్విష్ఠులుగా మిగిలిపోకూడదు. మనం అహంకారులుగా ఉండకూడదు. మన గర్వాన్ని, అహంకారాన్ని, మనలో ఉన్న మూర్ఖత్వాన్ని అంతటిని విడిచిపెట్టేసి ఇక్కడ వాక్యం దగ్గర, ఉపదేశం దగ్గర సాగిలపడాలి. యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట మనలను మనం తగ్గించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. ప్రభువా, ఇంతవరకు నేను చాలా గర్వంగా ఉన్నాను, మూర్ఖంగా ఉన్నాను. మీ వాక్యం విన్న తర్వాత, వినాలి, మీ వాక్యం విన్న తర్వాత నాలో ఉన్న అహంకారం, గర్వం అంతా పోయిందయ్యా. స్తోత్రం, మీ వాక్యానికి నేను లోబడి జీవిస్తాను, మీ వాక్యాన్ని నేను ఘనపరుస్తాను, గొప్ప చేస్తాను. నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును నీవు ఘనపరిస్థితివి. దేవుని లేఖనం చెబుతుంది, నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును నీవు ఘనపరిస్థితివి. దేవుని నామము కంటే, యేసుక్రీస్తు అనే నామము కంటే కూడా ఆయన ఇచ్చిన వాక్యం, పరిశుద్ధ లేఖనాన్ని దేవుడు ఘనపరిచి గొప్ప చేశాడండి. యేసుక్రీస్తు అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటంటే వాక్యం. అంతే.
వాక్యమై ఉన్న దేవుడు. అంతే తప్ప యేసుక్రీస్తు ప్రభు అనుకుని చాలామంది ఫోటో పెట్టుకుని ఓ దండం పెట్టి ఓ దండం పడతారు అంతే. అది యేసుక్రీస్తు కాదు, ఏమీ కాదు. వాళ్ళ భ్రమ అంతే, భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. మెడలో సిలువేసేస్తాడు. యేసు ప్రభు ఫోటో అనుకుని ఆ ఫోటోకు సంబంధించిన బంగారం ఏం చేసుకుని ఆ బంగారంలో యేసు ప్రభు రూపం అనుకుని ఆ రూపం ముద్రించేస్తాడు. ఉంగరానికి ఏమో సిలువు గుర్తేసేస్తాడు, మెడలో సిలువు గుర్తేసేస్తాడు, బండి మీద ఏమో సిలువు గుర్తులేసేస్తాడు. అబ్బబ్బా, అడావిడంటే మామూలు అడావిడి కాదు. ఇవన్నీ కాదురా బాబు. అమ్మా మహాతల్లి, యేసుప్రభు అంటే నువ్వు ఏదో ఒక చిత్రపటాన్ని పెట్టేసుకుని యేసుప్రభు అనుకుని నువ్వు మొక్కేయద్దు. ఆ చిత్రపటంలో యేసుప్రభు లేరు, నీ భ్రమ. అలాగన్నానని ఓ ఇద్దరు కోపం వచ్చేసి, ఏంటి యేసుప్రభు ఫోటోలో యేసుప్రభు లేడంటావా, ఈ చర్చకి రాకూడదని మానేశారు. పోదేపా, నీకు అర్థం కానప్పుడు చెబితే విని నేర్చుకో, అర్థం చేసుకో. ఇంకా అలాగే ఉంటాను, మూర్ఖంగా ఉంటానంటే గనక నిన్నెవరూ ఏమీ చేయలేరు, మార్చలేరు. ఇక నీ బ్రతికి ఇంకా అంతే, అలా తగలడవలసిందే. చూడండి, మన ఆధ్యాత్మిక జీవితాలని బలపరిచేది దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం ఎదుట మనము సాగిలపడాలి. దేవుని వాక్యం ముందు మనలను మనం తగ్గించుకోవాలి. వాక్యం వినిన వెంటనే మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్నటువంటి గర్వం, లేకపోతే మనలో ఉన్న అతిశయం ఏదైనా ప్రక్కన పెట్టి వాక్యానికి సెల్యూట్ చేయవలసిందే. వాక్యానికి మనము ప్రణమిల్లవలసిందే. వాక్య ఉపదేశానికి మనం పూర్తిగా లొంగిపోవలసిందే. సాగిలపడి ఆయనను పూజించి యేసుక్రీస్తు ప్రభు వారికి పూజ చేశారు. పూజ అంటే ఏంటి? పూజించటం అంటే ఏంటి? పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, ఆరాధించాలి, కానుకలు సమర్పించాలి. ఇంకా పూజ అనగా పూజకు సంబంధించినటువంటి సిద్ధపాటు ఉండాలి. చక్కగా తలస్నానం చేసి ఉన్నంతలోనే శుభ్రమైన బట్టలు కట్టుకుని ఓ ప్రత్యేకమైన రీతిలో మనము చక్కగా ఆయనకి ఇచ్చేటువంటి ప్రాధాన్యతనివ్వాలి. ప్రతి వారం ఆయన్ని పూజించే వారంగా ఉండాలి. చాలామందికి ఈ పూజ అనేటువంటి ఆరాధన ఉండదండి. ఒక వారం వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఆరాధన ఉండదు చాలామందికి. పూజ అంటే మన భాషలో ఆరాధన, దేవుణ్ణి ఆరాధించుట. పూజించంటే దాని అర్థం ఏంటి? ఆరాధించుట. దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం మనం, ఆరాధించడానికి రావాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, భార్య అంటది, ఏమయ్యో ఇద్దరం చర్చిలో ఉంటే మనకు పోషణ ఎలాగా, నువ్వు పనికి వెళ్ళు, నేను చర్చికి వెళ్తా. కొంతమంది పురుషులు ఎలా ఉంటారంటే, ఏవే నువ్వేమో పనికి వెళ్ళు, నేనేమో చర్చికి వెళ్తా. మరి వాళ్ళకి అక్కర్లేదా ఆరాధన? వాళ్ళకి అక్కర్లేదా? మన కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడాలి? మనకి డబ్బు ముఖ్యం కాదు, ఉంటే తిందాం, లేకపోతే సర్దాం, చచ్చినా పర్వాలేదు. కానీ దేవుని ఆరాధించే విషయంలో మనము కుటుంబ సమేతంగా, పిల్లలు, భార్య, భర్త, తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించే వారికి ఉండాలి. దేవుని ఆరాధించకుండా ఉంటే ఆ ఒక్కరిని బట్టి శాపం కుటుంబానికి. ఏ ఒక్కరు దేవుణ్ణి గణపరచకపోయినా వారి నుండి వస్తుందండి శాపం. ఎవరి ద్వారా శాపం వస్తుందో తెలియదు. అందరూ దేవుని సన్నిధిలో ఉంటే భయభక్తులతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఇక్కడ అనేక విషయాలు నేర్చుకుని ఆ విధంగా జీవించడం ద్వారా మనము ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటాం, దీవెనకు పాత్రలం అవుతాం. దేవునికి భయపడి భక్తి చేయటం ద్వారా మనకు తెలియని విషయాలు తెలుసుకుని దేవునికి ఇష్టలుగా బ్రతకగలుగుతాం. వాక్యం విని మన జీవితాన్ని సరిచేసుకోగలుగుతాం. అప్పుడు వేటిని బట్టి అయితే శాపం వస్తుందో అది మనకు తెలుస్తుంది. ఆ శాప సంబంధమైనటువంటి క్రియల్ని మానుకుని ఆశీర్వాద కారకులుగా మనం బ్రతుకుతాము కనుక మనకి ఆశీర్వాదాన్ని దేవుడు ఆటోమేటిక్ ఇస్తాడండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. నీకు నువ్వు కష్టపడి ఏదో పులిమేసుకుని ఏదో బావేసుకుని ఏదో సంపాదించేద్దాం అనుకుంటున్నావు. దేవుడు ఆశీర్వదించకపోతే గనక నువ్వు ఆరాధించే రోజున ఎక్కడికో వెళ్తావు, ఏదో చేస్తావు. అది సంపాదించామనే తృప్తి చక్కగా వాటిని చూసి మురిసిపోతూ ఉంటాం. ఏదో వస్తుంది, ఏదో సమస్య వస్తుంది, ఎత్తుకుపోతుంది. నువ్వు ఇంతకాలం కష్టపడిందంతా ఒకేసారి మూట కట్టుకుని వెళ్ళిపోతుంది ఆ శాపం. అందుకే దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజించి మిగిలిన విషయాలు ఏమి వాటిని గురించి ఆలోచించొద్దు. దేవునికి వదిలిపెట్టండి. ప్రభువా, మా సమయం ఎంత విలువైందో మాకు తెలుసు, అయినా ఆ సమయాన్ని మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి కేటాయించాం. మాకు ఎన్నో పనులు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి ఫంక్షన్ అంటే గుర్తొచ్చింది. చాలామంది బుద్ధి లేని వాళ్ళు, భక్తిహీనులు ఆదివారం పెట్టుకుంటారండి ఫంక్షన్లు. ఆదివారం ఎందుకంటే అందరంట ఖాళీగా ఉంటారంట. ఖాళీగా నువ్వు ఖాళీగా ఉంటావని అందరు ఖాళీగా ఉంటారా? ఆదివారం చాలామంది ఆదివారం వచ్చిందంటే షికార్లకి, తిండికి,
సినిమాలకి, ఊర్ల ప్రయాణం, ఇవే పెట్టుకుంటా ఉంటారు. కానీ దేవుని పిల్లలకి దేవుని ఆరాధించటమే ప్రధానమైన అంశంగా పెట్టుకోవాలి. నువ్వు ఊర్లు వెళ్ళాలనుకో, సెలవు పెట్టుకుని వెళ్ళు. దేవుని సమయాన్ని దొంగిలిస్తానంటావేంటి? నువ్వేమైనా ఫంక్షన్లు పెట్టుకోవాలనుకో, ఫంక్షన్కి ఎలాగైనా వస్తారు వాళ్ళు. అవసరమైతే డ్యూటీకి సెలవు పెట్టుకుని వస్తారు, ఫంక్షన్కి తప్పదని వస్తారు. వాళ్ళని పాడు చేయొద్దు, పనికిమాలిన ఆలోచనలు రానియొద్దు, బుద్ధిహీనమైన భక్తిహీనమైన ఆలోచనలు రానివద్దు. ఏదైనా కార్యక్రమాలు పెట్టుకుంటే ఆదివారాలు పెట్టుకుందామనేటువంటి దుర్మార్గపు ఆలోచనలు రాకూడదు ఎవరికి. ఆ పెళ్ళి ఆదివారం వచ్చేలా పెట్టుకుంటారు చాలామంది. ఏమండి, దిన కార్యక్రమాలు ఆదివారం వచ్చేలా పెట్టుకుంటారు. వీళ్ళెవరు? పైగా క్రైస్తవులు. నేను క్రైస్తవుల గురించే చెబుతున్నాను. దేవుడు ఎరిగినటువంటి అన్యజనులైన ప్రజల గురించి చెప్పట్ల. క్రైస్తవులు అయ్యుండి వారి కార్యక్రమాలు ఎప్పుడు పెట్టుకుంటున్నారు? ఆదివారం. మీ మొక్కలకి సిగ్గుంది అసలు? మనం దేవుణ్ణి ఘనపరిచి గొప్ప చేయాలి, అప్పుడే ఆయన సంతోషిస్తారు. ఆయన ఆరాధించే సమయాన్ని పాడు చేయొద్దు. దేవుని ఆరాధించే సమయాన్ని ఎవ్వరు కూడా దొంగిలించకూడదు. నీ ఒక్కరితోనే పోదు. నీ బంధువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ చర్చికి వెళ్ళేవారైతే వారందరినీ పాడు చేస్తున్నావు కదా నువ్వు. ఇంక ఇక్కడ కార్యక్రమం అంటే ఆరాధనకి ఎక్కడ వెళ్తారు వాళ్ళు? అందుకని ఆదివారాలు కార్యక్రమాలు పెట్టుకోకూడదు. ఎందుకు అనంటే మనం పాడైపోయేదే కాకుండా ఆ రోజు ఇంకా ఆరాధన ఉండదు కదా. కార్యక్రమం పెట్టుకుంటే ఆరాధనకి వెళ్ళి కూర్చుంటారు ఎవరైనా? ఇంకా ఆ రోజు మీకు ఆరాధన, మీరు ఎలాగా పాడైపోతారు. కానీ మీరు పాడైపోయేది కాకుండా ఇంకా ఆ 100 మందిని కూడా పాడు చేయటం ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన చేశారా? అందుకే మన ఆధ్యాత్మిక జీవితాల్ని జ్ఞానుల ద్వారా బాగు చేసుకునేటువంటి ఒక మంచి ఆలోచన దేవుడు మనకిస్తున్నారు. వారు పూజించారంట, వచ్చి ఊరకే చూసి వెళ్ళిపోలా. వారు దేవుని ఆరాధించారు. ఎంత సమయం ఆరాధించారో. అడావిడిగా వచ్చి అడావిడిగా పోలేదు వాళ్ళు. చాలామంది అడావిడిగా వస్తారు, అడావిడిగా పోతూ ఉంటారు. ఓ దండం పెట్టుకుంటారు అంతే. ఓ దండం పెట్టుకుని ఓ నమస్తే పెట్టి యేసు బాబా మందిని గమనిస్తూ ఉంటాను. ఆ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏదో వాళ్ళ భాషలో అదేదో భక్తి. మనం అలా ఉండకూడదు. మంది టిప్ టాప్ భక్తి, పేషన భక్తి, బడాయి భక్తిగా ఉండకూడదు. బడాయి భక్తి కొంతమంది, అబ్బో ఇలాగంటే అయిపోయింది భక్తి వాళ్ళకి. అలా కాదు. ఆయన సన్నిధికి మనం సమయం కేటాయించాలి. మనసారా ప్రభువుని ఆరాధించాలి, పూజించాలి, ఆయన మహిమపరచాలి. ఆయన ఆరాధించే సమయాన్ని, ఆయన ఆరాధించేటువంటి ఆ దినాన్ని ఆయనకే కేటాయించేలేక మనము ఏ విధమైనటువంటి సొంత పనులు పెట్టుకోకూడదు. ఆమేన్. పూజించి తమ పెట్టెలు విప్పి వారు పెట్టెలు విప్పారంట. పెట్టెలు భద్రపరుచుకోవడానికి ఉపయోగిస్తాం. సీక్రెట్స్ అన్నీ దాంట్లో పెట్టుకుంటాం. భద్రపరచడానికి ఉపయోగించేది పెట్టె, దాచుకోవడానికి ఉపయోగించేది పెట్టె. కానీ ఈ పెట్టెని ఈ వారి పెట్టెల్ని దేవుని ముందు విప్పుతూ ఉన్నారు. నువ్వు ఎక్కడెక్కడ ఏవేవి దాచిపెట్టినా దేవుని దగ్గర మాత్రం దాచిపెట్టదు ఏది కూడా. నువ్వు చేసినవి కానీ, చేస్తున్నవి కానీ, చేయాలనుకుంటున్నవి కానీ ఏది కూడా దాచిపెట్టద్దు. దేవుని దగ్గర ఓపెన్ అయిపోవాలి. నీకున్న వాటిని ఏది దాచుకోకూడదు. నువ్వు చేసిన పాపాన్ని దాచుకోకూడదు, దేవునికి అర్పించవలసిన వాటిని దాచుకోకూడదు, చేయకూడనివి చెయ్యాలనుకునేవి కూడా దాచుకోకూడదు. ప్రభువా నాకు తెలియక ఇలాగ అనుకున్నాను, నన్ను క్షమించు ప్రభు అని దేవుని దగ్గర మనం ఓపెన్ అయిపోవాలి. మన హృదయం అనే పెట్టెల్ని విప్పేయాలి, ఓపెన్ అయిపోవాలి. మన హృదయాన్ని విప్పిపరచాలి. ఇదిగో ప్రభు నా జీవితం, మీకు మరుగైంది ఏమీ లేదు, నా దగ్గర ఉన్నది ఇదే. ఏదైనా కానివ్వండి, నా పాపం, నా శాపం, ఇంతవరకు నేను అనుభవించిన క్రియలు నన్ను నాశనం చేసే గనుక వీటిని క్షమించమని అడగాలి. మనకున్న ధనం ఏదైనా, ఇదిగో ప్రభు నా దగ్గర ఉన్నది ఇది, ఇందులో నీకు చెందవలసింది ఇది, నీకు ఇచ్చిన తర్వాతే నేను ఏదైనా వాడుకుంటాను. అదే సమయంలో నేను చెయ్యాలనుకుంటున్నవి, వీటితో ఏదైతే చేయాలనుకుంటున్నానో ఆ ఆలోచన మీ దగ్గర పెడుతున్నాను. ఇక నుంచి నా జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నానో మీ దగ్గర పెడుతున్నాను. మీ దగ్గర దాపరికం ఏమీ లేదు ప్రభువా, ఇంతవరకు ఇలా చేయరానివి చేశాను, నన్ను క్షమించండి.
నాకున్నది, నాకున్న బలం, నాకున్న ధనం, నాకున్న సమయం మీకు సమర్పిస్తున్నాను. ఇక నుండి నా హృదయంలో ఉన్న వాంఛ, ఏం చేయాలనుకుంటున్నానో, ఎలా జీవించాలనుకుంటున్నానో మీకు విప్పి చెప్తున్నాను. నా జీవితాన్ని అలా కొనసాగించండి అని దేవుని దగ్గర మనం ఓపెన్ అవ్వాలి. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మనకు సమర్పణ జీవితం ఉండాలి. మన జీవితంలో ఉన్నది ఏదైనప్పటికీ, అది ఎంత ఘనమైన స్థితి అయినా సరే, దేవునికి సమర్పించగలిగే త్యాగం మనలో ఉండాలి. దేవునికి సమర్పించుకున్న జీవితంగా దేవునికి కనుపరుచుకోవాలి. ప్రభు, మాకు ఏది విలువైంది కాదు, మా జీవితంలో మాకు ఇష్టమైనట్టుగా, మాకు నచ్చినట్టుగా మేమేమీ చేయము, మీరు చెప్పినట్టుగా, మీకు నచ్చినట్టుగా, మీకు అనుకూలంగా మేము బ్రతుకుతాం అని దేవునికి మన జీవితాన్ని సమర్పించాలి. సమర్పణ పాట పాడతాం కదా, ఏమని? సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. చూడండి, పాడుతున్నాం. దేహము సమర్పించట్లేదు, ధనము సమర్పించట్లేదు, సమయాన్ని కూడా సమర్పించట్లేదు. కానీ పాటలన్నీ అబద్ధాలే. ఏదో అన్నీ అర్పించేసినట్టు. రాసిన ఆయన గురించి కాదు, పాడుచున్న మనలను మనము పాడుతున్నామంటే భక్తులు అనుభవాల నుంచి రాస్తారండి. భక్తులు అనుభవాల నుంచి రాస్తారు. వారు ఏం కలిగి ఉన్నారో, ఏం చేశారో వాళ్ళు రాస్తారు. పాడే మనకి జ్ఞానం ఉండాలి. మనం కూడా ఇలా చేయాలనే జ్ఞానం. చేసి పాడితే సంతోషం, చేయకుండా పాడితే అది అబద్ధం. చేయకుండా పాడామనుకోండి, నువ్వు అబద్ధం పాడుతున్నావు, దేవుడు నవ్వుకుంటాడు అనమాట. పాడు పాడు, ఎన్ని అబద్ధాలు పడుతున్నావు, పనికి మాలదానా, పనికి మాలనోడా, ఇవన్నీ చేస్తున్నావు నువ్వు. నీ ధనము, సమయం, నీ దేహం అన్నీ దాచుకుంటున్నావు కదా, మరి ఇలాంటి పాటలు పాడతావేంటి, అబద్ధాల పాటలు అని దేవుడు నవ్వుకుంటాడు. వెళ్ళొద్దని బోధింపబడ్డారట, హేరోదు దగ్గరకు వెళ్ళవద్దని బోధింపబడిన వారై. స్వప్నమంతు మనకి స్వప్నం అక్కర్ లేకుండానే, కలల ద్వారా కాకుండా దేవుడు వాక్యం ద్వారా బోధిస్తున్నాడు. హేరోదు దగ్గరకు వెళ్ళవద్దు. హేరోదు అంటే ఎవరు? సాతాను. సాతాను ఎవరు? మోసగాడు. హేరోదు ఎవరు? మోసగాడు, కపటమైన వ్యక్తి. మీరు వెళ్ళి ఆ మహానుభావుని దర్శించుకుని తిరిగి మా దగ్గర కూడా ఇచ్చేయండి, మాకు అడ్రస్ చెప్పండి, మేము కూడా వెళ్ళి ఆ ప్రభుల వారిని దర్శించి వద్దుము అని హేరోదు రాజు కపటమైన మాటలు చెప్తే ఈ జ్ఞానులు అనుకున్నారు, నిజమే మనకు తెలిసింది కాబట్టి హేరోదు దగ్గరికి పొద్దున్నే వెళ్ళి చెప్పేద్దాం అనుకున్నారు. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో జ్ఞానులారా, జ్ఞానంగా ఉండండి, మీ జ్ఞానం అజ్ఞానంగా మారకూడదు. హేరోదు వాడు కపటమైన వాడు, మోసగాడు, దుర్మార్గుడు, దుష్టుడు. వాడి ఆలోచన, వాడి మాట మంచివి కాదు, వాడి క్రియలు మంచివి కాదు. హేరోదు అన్యాయస్తుడు, అక్రమస్తుడు, వ్యభిచారి, దుర్మార్గుడు. అలాంటి వానితో మీరు వెళ్ళి నన్ను గురించి చెప్దాం అనుకుంటున్నారు కదా, నా అడ్రస్ వాడికి చెప్దాం అనుకుంటున్నారు కదా, వద్దొద్దు అని దేవుని చేత బోధించబడ్డారు. ఈరోజు మనము ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఏ ఏ విషయాల్లో ఏ విధంగా ఉండాలో దేవుని చేత బోధించబడుతున్నాం. బోధించబడుతున్న తర్వాత మరలా పాత పద్ధతుల్లోకి మనం వెళ్ళకూడదు, పాత స్నేహాల వైపు వెళ్ళకూడదు, పాత పరిచయాల దగ్గరికి వెళ్ళకూడదు. లోక సంబంధమైనటువంటి, మోసపూరితమైనటువంటి, నిన్ను నాశనం చేసేటువంటి, నీకు నష్టం చేసేటువంటి వాటి వైపుకు నీవు వెళ్ళకూడదు. చూడండి, వారు మరి యొక్క మార్గమున, చూడండి, తమ దేశాలకి వెళ్ళారంట. ఏ మార్గాన్ని వెళ్ళారు? వచ్చిన మార్గంలో వెళ్ళారా? మరి యొక్క మార్గంలో వెళ్ళారు. మరి యొక్క మార్గం అనగా నూతన మార్గము, వారికి తెలియని మార్గము, దేవుని చేత నిర్దేశించబడిన మార్గము. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి, క్రొత్త మార్గంలో వెళ్ళాలి. మన పాత మార్గంలో వెళ్ళకూడదు. మనము గతంలో ఏ మార్గంలో అయితే చెడిపోయామో, ఏ పద్ధతుల్లో చెడిపోయామో, ఏ ఆచారాల్లో చెడిపోయామో, ఏ అలవాట్ల చేత చెడిపోయామో, ఏ మాటల చేత, ఏ చూపుల చేత, ఏ ఆలోచనల చేత చెడిపోయామో అవి మరలా మన జీవితంలోనికి రావడానికి వీల్లేదు. మనం మరి ఒక మార్గమైనటువంటి క్రొత్త జీవితాన్ని జీవించాలి, క్రొత్త అనుభవాల్లోనికి వెళ్ళాలి, క్రొత్త తీర్మానాలు చేసుకోవాలి, ఒక క్రొత్త మనసు మనకు రావాలి. వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. వారు ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశానికి మరలా వెళ్ళిపోయారు. ఇప్పుడు వేరే దేశాలు వెళ్ళారు, దుబాయ్, కువైట్, మస్కట్, బెహ్రెన్,
జర్మనీ, ఇంగ్లాండ్, ఇలాంటి అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్నారు. ఏదో ఒక రోజున వారు తప్పకుండా ఈ దేశం తిరిగి వచ్చేయాలి, తిరిగి వచ్చేస్తారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? హెబ్రీ 11, 16, 17 వచనాలు. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. స్తోత్రం. మనం ఏ దేశం నుండి వచ్చామో మనము తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుండి వచ్చామో చాలామందికి తెలియదు. ఏమనుకుంటారంటే మా అమ్మ కడుపులో నుంచి వచ్చేసాను నేను అనుకుంటారు, అంతే. మీ అమ్మ కడుపులో నుంచి వచ్చేసావా? మనమందరము పరలోకము నుండి అనగా దేవుని యొద్ద నుండి ఈ భూమి మీదకి వచ్చాం. మరలా ఈ భూమి మీద నుండి ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. పరలోకానికి వెళ్ళాలి అని అంటే పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించడం కోసమే ఈ బోధ. జ్ఞానులు తమ జ్ఞానాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటకు ఉపయోగించారు. నీ జ్ఞానం అజ్ఞానంగా మారి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు చూసావు, అది నిన్ను దేవునికి దూరం చేసి నరకానికి తీసుకుని వెళ్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానము కలిగిన వాడు విని కీడు నుండి తొలగిపోతాడు. బుద్ధిహీనుడు విర్రవిగి నాశనానికి వెళ్ళిపోతాడు. మనము బుద్ధిహీనులమో అజ్ఞానులమో కాకూడదని జ్ఞానులు తమ జ్ఞానం సంబంధమైనటువంటి ఓ మంచి అనుభవాల్ని ఈరోజు మన ముందుంచడానికి వారు ఆదర్శవంతమైనటువంటి జ్ఞానులుగా నిలబడ్డారు. మన జ్ఞానం దైవానుసారమైనటువంటి దైవ సంబంధమైన జ్ఞానంగా మారాలి. మన జ్ఞానం వెర్రితలలు వేయకూడదు. మన జ్ఞానం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేటట్లుగా అది మారకూడదు. మన జ్ఞానం దేవునికి దగ్గరయ్యేటట్లుగా, మన జ్ఞానం మన శాపాన్ని ప్రక్షాళనం చేసేదిగా, మన జ్ఞానం పరలోకానికి సిద్ధపరిచేదిగా, మన జ్ఞానం దేవుని కృపను ప్రేమను ఆయనిచ్చే క్షమాపణను పొందుకునేదిగా ఉండాలి. అప్పుడే అది దైవికమైన జ్ఞానం అవుతుంది. మన జ్ఞానం వెర్రితలలు వేస్తే సొలొమోనులా మనం నాశనానికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సొలొమోను పశ్చాత్తాపడ్డాడు కనుక అతని జ్ఞానం చేత వెర్రి పనులు పిచ్చి పనులు వ్యర్థమైన వాటినన్నీ చేసిన తర్వాత తాను గ్రహించి అయ్యో నేను చేసినవన్నీ వ్యర్థం 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 అని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. నువ్వు ఇంతవరకు నేను జ్ఞానిని కదా అనుకుని నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చావేమో, నువ్వు వ్యర్థమైన వాటిని చేస్తూ వచ్చావు కనుక నువ్వు నాశనానికి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉన్నావు దేవుని బిడ్డ. నీకు నిజంగా దైవికమైన జ్ఞానం ఉంటే చేసిన వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి అయ్యో నేను తెలియక పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాను, నా ఆచారాలు నా అలవాట్లు నా పద్ధతులు నా ఆలోచన విధానం అంతా కూడా దేవునికి విరోధమైనదిగా ఎంతవరకు ఉన్నది, నేను అలా ఉండకుండా నేను జ్ఞానం కలిగి నిజమైన దైవ జ్ఞానం కలిగి వాక్య జ్ఞానం కలిగి దేవుని కొరకు బ్రతకాలనేటువంటి తీర్మానం చేసుకోగలిగితే ప్రభు నీకు క్షమాపణించి నూతనమైన మార్గంలో పరలోక సంబంధిగా ఆ దేశము కొరకు సిద్ధపడే భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మా పరలోక సంబంధమైన జీవితం జీవించాలనేదే ఈ భక్తి. అందుకొరకు దేవునికి ఇష్టం లేనివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం విడిచిపెట్టి దేవుడు చెప్పిన వాటిని చేస్తూ ఆ ప్రకారం మనం జీవిస్తే గనక మనం వచ్చిన చోటికి మరలా తిరిగి వెళ్ళటానికి అర్హత సంపాదించుకుంటాం. లేకపోతే గనక ఈ జీవితం ముగించబడిన తర్వాత రెండు చోట్లకి వెళ్ళాలి. మనం మంచిగా పరిశుద్ధంగా భక్తిగా దేవునికి నమ్మకంగా జీవిస్తే పరలోకం వెళ్తాం. లేదు మన ఇష్టానుసారంగా జీవించి మనకు నచ్చినట్టుగా జీవిస్తే గనక దుర్మార్గంగా దుష్టత్వంతో మన ఆలోచనల ప్రకారం జీవిస్తే గనక నరకానికి పోతాం. మనం మరణించిన తర్వాత వెళ్ళవలసినటువంటి స్థలం ఏదో నువ్వు నిర్ణయించుకోగలిగితే దాని కొరకైనటువంటి భక్తి శ్రద్ధలతో నమ్మకంగా నువ్వు జీవించగలుగుతావు. అలాంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు ప్రోత్సహించడానికి మనల్ని బలపరచడానికి దేవుడు తన ఉపదేశాన్ని మన కొరకు బోధిస్తూ ఉన్నారు. ఆ బోధ ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు తప్పకుండా ప్రభువుతో ఉంటారు. మనం వచ్చిన దేశానికి ఆ పరలోకానికి ఆయన సిద్ధపరిచిన ఆ పట్టణానికి మనం వెళ్ళబోతున్నాం. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.